అంతా సైలెన్స్. నిశ్శబ్దంగా ఉంది. ఎవరి పనుల్లో వారు ఉన్నారు. అక్కడే కొందరు అమ్మాయిలు. అక్కడ ఉన్నవారు ఇక్కడ వారు కాదు అని వారిని చూస్తేనే అర్థమవుతుంది. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? అందులోనూ ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఎక్కడో ఎక్కడో తేడా కొడుతుంది కదా. అందుకే అక్కడికి వెళ్ళి మీరు ఎక్కడ వారా అని ఆరా తీశారు. అప్పుడు తెలిసింది ఎక్కడో ఉండాల్సిన వారు ఇక్కడ ఉన్నారని. మొత్తం ఆరా తీస్తే ఇదిగో ఈ భయంకరమైన నిజం బయటపడింది. ఎన్నికల సమయంలో ఏపీలో సంచలనం రేపిన అంశాల్లో హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటి. రాష్ట్రం నుంచి దాదాపు 30,000 మంది అమ్మాయిలు, మహిళలు వైసీపీ 5 ఏళ్ల పాలనలో అదృశ్యమయ్యారని ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కేంద్రం నుంచి తనకు సమాచారం ఉందని, లెక్కలు ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విశాఖపట్నంలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయింది. కిరణ్డోల్ విశాఖ ఎక్స్ప్రెస్లో బాలికల అక్రమ రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్స్ప్రెస్ రైల్లో దాదాపు 11 మంది బాలికలను అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో రైల్వే పోలీసులు ఒక్కసారిగా ఆకస్మిక దాడి చేశారు. తమిళనాడుకు బాలికల్ని అక్రమ రవాణా చేస్తున్న రవి బిసోని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కిడ్నాపై రవాణా అవుతున్న ఆ చిన్నారులు ఒరిస్సాలోని నవరంగ్పూర్ ప్రాంతానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. విశాఖ రైల్వే పోలీసులు బాలికల్ని ఒడిషా పోలీసులకు అప్పగించనున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసును ఒడిశా పోలీసులకు అప్పగించారు. ఆ గ్యాంగ్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? బాలికల్ని రవాణా చేయడం ఇదే తొలిసారా? గతంలో ఇలాంటివి ఎక్కడ చేశారనే కోణంలో ఒడిశా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.